హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య ప్రిన్సెస్. ఇప్పుడైతే మనం శివుని గుడికి వెళ్ళిపోబోతున్నాము. ఇదైతే మహేంద్ర హిల్స్లో ఉందన్నమాట. లెట్స్ గో. వీళ్ళందరూ అటు నుంచి వచ్చినారు అనుకుంటా. ఇదే రూట్. అక్కడికి వెళ్ళినాక చూసేద్దాం. మహేంద్ర హిల్స్లో అయితే ఈ గుడి చాలా ఫేమస్. చూసారా పబ్లిక్ ట్రాఫిక్ వెళ్తుంది. ఫైనల్లీ అయితే గుడికి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. పక్కన చెప్పులు పెట్టేసి వెళ్ళిపోవడే. ఎట్లంతా జనాలేనా? మస్తు మంది ఉన్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. జనాలను చూసి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయాం వేరే గుడికి. ఒక అంకుల్ ఇంకా దర్శనానికి 3-4 hours పడుతుంది అన్నారు. అందుకనే బయటకు వచ్చేసాం. ఆ గుంపులోంచి మాకు బయటకు రాగానే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆ గుంపులో అసలు గాలే రాలి. మా మమ్మీ అయితే ఇక్కడ అందరికీ చెప్తుంది లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేదు. అసలు లోపలికి వెళ్ళడానికి 3-4 hours పడుతుంది. 3-4 hours పడుతుంది లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసినాం. అక్కడ జనాల్ని చూసి మేము భయపడి వేరే గుడికి వచ్చాము. ఇక్కడ శివుడు ఇంకా నరసింహస్వామి ఉంటారంట. పదండి చూసేద్దాం. మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో, లెఫ్ట్ సైడ్ చూస్తే రాయి మీద శివుడు బొమ్మ ఉంది. ఇంకా రైట్ సైడ్ చూస్తే అక్కడ ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం కాదు, ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు. ఆ రైస్ ఏం తినరు కదా, దానికోసం ఫ్రూట్స్ పెట్టారనమాట. ఈ గుడి అయితే ఒక పెద్ద రాయి మీద చేసినారు. కింద అంతా వాటరే. ఆ శివలింగాన్ని అలా చూస్తూ ఉంటే మాకేదో తెలియని ఆనందం కలిగింది. ఆ పైన చూస్తుంటే నాకైతే భయం అవుతుంది. అది అయితే నా చేయికి తాకుతుంది ఆ రాయి. ఇక్కడ ప్రసాదంలో వాటర్ మెలన్, ఆరెంజ్, పపాయ ఇంకా డేట్స్ పెట్టారు.
టెంపుల్లో దర్శనం కాకపోయినా ఇక్కడైతే దర్శనం చాలా బాగుంది. ఇంకా లోపలికి వేరే దేవుడు ఉంటాడంట. ఏ దేవుడు ఉన్నాడో నాకైతే ఐడియా లేదు. మేము వెళ్తున్నాము చూడడానికి. అయితే దర్శనం అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ అట్మాస్ఫియర్ ఇదంతా నాకైతే చాలా చాలా చాలా. మా మేడం ఒక ఆవిడైతే చెప్పారు నరసింహస్వామి టెంపుల్ ఉంటుందని. కనిపించింది ఇప్పుడే నరసింహస్వామి టెంపుల్ ఉంది, కానీ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు, ఇంటికి దగ్గరే కానీ ఎప్పుడు చూడలేదు. చూడండి, మా లక్కీ అయితే వెళ్ళిపోతుంది. మా వాడైతే ప్యాంట్ వేసుకోడు, నిక్కర్. నరసింహస్వామి మా నిక్కర్ నారాయణ తెగ మొక్కేస్తున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్, అసలు సిటీ అంత భలే కనిపిస్తుంది. నిజంగా నాకు తెలియదు ఇక్కడ ఈ టెంపుల్ ఉందనేసి. వచ్చి 2 years అవుతుంది, కానీ చాలా చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి అసలు చాలా బాగుంది, మొత్తం వ్యూ భలే కనిపిస్తుంది. చల్ల గాలి. చిన్న ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అక్కడ మిస్ అయినా ఇక్కడ బాగా అనిపించింది కదా. సూపర్. లక్కీ పాప అయితే ఆడతానే ఉంది. వాళ్ళ డాడీకి నీరసం వచ్చింది మాతో తిరిగి తిరిగి తిరిగి. ఆద్య బాగుందా? అక్కడ ఆమ్లెట్ కొనుక్కో. ఇక్కడ కూడా డాడీ డాటర్ లవ్. బాగున్నాయి నీ టీత్ ఆద్య. లెట్స్ గో. అది వేరే రూటు, మన చెప్పులు వద్దొద్దు. ఇప్పుడు ఇటు వెళ్తే అలా చుట్టుకొని రావాలి నాకు తెలిసి. అవును ఉంటాయంట, ఇంకా లోపలికి ఏమో ఉంటాయంట, కానీ ఇప్పుడు నైట్ కదా తెలీదు అసలే, ఫస్ట్ టైం.